అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను కొన్ని కంప్యూటర్ వర్క్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఈ రోజు అయితే మగ్గ వర్క్స్ తో రాలేదండి, మొత్తం అన్ని కంప్యూటర్ వర్క్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ కూడా ఈ వీక్ లో చేసినవి, అండ్ ఒకటి మాత్రం బయటది అనమాట. అది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తానండి. దట్టు ఇదిగోండి, ఈ శారీ కోసం కూడా నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. ఈ శారీకి కూడా నేను ఏ బ్లౌజ్ మ్యాచ్ చేస్తున్నాను ఏంటని ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే కేరళ కాటన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండే ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నా వర్క్స్ని ఇంతమంది ఇష్టపడుతున్నారా అని నాకు ఒక ఐడియా వస్తుంది కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి మీలాంటి వాళ్ళే ఇంకొంతమంది చూడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సరేనా అండి? అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు నేను కుట్టింది చూపించిన, లేదంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది చూపించమంటారా? రీసెంట్గా చేసిందే చూపిస్తాను. సరేనా అండి? ఇది వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ కాంబినేషన్ అనమాట. నేను మీకు శారీ కూడా చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇదిగోండి శారీ కాంబినేషన్ ఇది అనమాట. ఒక్కొక్కసారి మన దగ్గర కాంబినేషన్స్ లేవనుకోండి, మనం ఎంత కష్టపడినా సరే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్కి ఈ రెడ్ ఉందనుకుంటారేమో, కాదండి, ఇది కల్నేత అనమాట. కల్నేత వల్ల ఇది ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి ఇది అనమాట. ఈ శారీకి తగ్గట్టుగా నేను ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేయాల్సి వచ్చిందండి. గ్రీనే వేసాను, మగ్గం వర్క్లో అయితే వేరే లెవెల్లో ఉండేది. అండ్ ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అండ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈ బ్లౌజ్కి సంబంధించి ఏంటి అనేది. ఇదిగోండి నేను మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఇదిగోండి ఈ శారీ కలర్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ అంతా కూడా శారీ కలరే యూజ్ చేశాను. అదే మనం మగ్గ వర్క్లో అయితే డబుల్ థ్రెడ్ వేస్తాం కాబట్టి లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సింగిల్ థ్రెడ్ కదండి, అందుకని అలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఆల్టర్నేట్ వేసాను. బ్లౌజ్ కలర్ ఒకటి అండ్ శారీ కలర్ ఒకటి అయితే వేసాను అనమాట ఆల్టర్నేట్గా. అండ్ ఈ కొమ్మలు వచ్చేసరికి ఇదిగోండి కొమ్మ అంతా కూడా మనకి గ్రీన్ ఎక్కువగా హైలైట్గా కనిపించాలి కదా, ఈ గ్రీనే హైలైట్గా కనిపించాలని చెప్పేసి ఈ గ్రీన్ వేసాను. అంటే ఆకులు కూడా గ్రీనే వేసేసి ఇవి ఎలా వేద్దాం అనుకున్నాను. అవుట్లైన్ ఉండదు కదా, అవుట్లైన్ ఉండదు అనుకోండి మనం అలా గ్రీన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, అవుట్లైన్ ఉండదు కదా అని చెప్పేసి నేను ఆ జెర్రీ థ్రెడ్ అనేది మళ్ళీ ప్రిఫర్ చేసుకున్నానండి. అండ్ బ్యాక్ నెక్ బుటీస్ వచ్చేసరికి ఇగోండి ఈ ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్కి వచ్చేసరికి నేను ఆల్టర్నేట్ అయితే యూజ్ చేశాను అనమాట. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్ అనేది చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మల్టీ కలర్ కుందన్స్ అనేవి పెట్టేశాను అనమాట. మీకు క్లియర్గా కనిపించిందని అయితే అనుకుంటున్నానండి బ్లౌజ్ అంతా కూడా. అది దీన్నే నేను బ్లూ కలర్ మీద చేశానండి. చాలా అంటే చాలా రిచ్గా కనిపించింది. అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా నేను మీకు చూపించేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి ఎలా ఉన్నాయో. హ్యాండ్స్ వచ్చేసరికి క్రాస్ లైన్స్ వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. కానీ బార్డర్ మీద వేయడం వల్ల కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. బార్డర్ మీద వేయకుండా ఇక్కడ వేసినా లేదా ఇక్కడ వేస్తే మిడిల్లోకి ఈ బార్డర్ అనేది ఉండిపోతుంది. లేదు బార్డర్ని తప్పించి ఇక్కడ నుంచి వేద్దామంటే బ్లౌజ్ పీస్ అనేది సరిపోవట్లేదు అనమాట. అందుకని నేను ఇలానే కంటిన్యూ చేస్తానండి. మొత్తం అంతా కూడా సేమ్ బ్యాక్ నెక్ ఏదైతే వస్తుందో అలాగే హ్యాండ్స్కి వచ్చింది. క్రాస్ లైన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ వర్క్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. క్లియర్గా చూస్తారు కదండి బ్లౌజ్ ఎలా ఉందండి. కానీ కాంబినేషన్ ఇంకొంచెం డార్క్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ డైరెక్ట్గా అయితే మాత్రం చాలా బాగుందండి. వాళ్ళే స్టిచ్ చేయించుకుంటా అన్నారు, అందుకని ఇవైతే నేను వాళ్ళకే సెండ్ చేసేస్తున్నానండి. వీళ్ళవి 2 బ్లౌజెస్ అనమాట. అక్క చెల్లెళ్ళం అనమాట. వీళ్ళిద్దరూ కూడా నాకు సింగిల్ బ్లౌజ్ అయితే పంపించడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళే అండి, నేను పిఠాపురం నుంచి పంపించారని చెప్పాను కదా. ఆల్రెడీ మనం మిర్రర్ వర్క్ అది కూడా చేసున్నాము వీళ్ళకే. మళ్ళీ నా వర్క్ నచ్చి మళ్ళీ నాకైతే పంపించడం జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ సెట్ అవ్వకపోవడం వల్ల నాకు కొంచెం డల్గా ఉన్నట్టయితే అనిపించింది అనమాట. కానీ పర్వాలేదు, వర్క్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. అండ్ ఇదే అండి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను సెకండ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. శారీ కూడా చాలా బాగుండింది అనమాట. గ్రీన్, గోల్డ్, రెడ్ కాంబినేషన్ అనమాట. దీనికి వచ్చేసరికి ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి నేను ఇలా
రెడ్ కలర్ వర్క్ యూజ్ చేసి అయితే చేశానండి. చాలా బాగుందండి. మిర్రర్ వర్క్ అయితే చేశాను అనమాట. ఇది కూడా నేను మీకు క్లియర్గా అయితే ఇప్పుడు చూపించేస్తానండి. ఇదిగోండి నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపించేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మిర్రర్ అనమాట. మొత్తం అన్ని కూడా మిర్రర్తోనే చేశానండి. ఎటొచ్చి నాకు గోల్డ్ అనేది అంటే వాడు ఏది ఇస్తే మనం అదే కుట్టుకోవాల్సి వస్తుంది. అదే మనం మగ్గ వర్క్లో అయితే అంటే మనం బై హ్యాండ్ అయితే కనుక మనం వెంటనే మార్చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి కాకుండా గ్రీన్ కలర్ ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే అనిపించింది అనమాట. ఇంకా మనం అయితే ఏం చేయలేము. ఇంకా వాడు ఏదైతే కలర్స్ మెన్షన్ చేశాడో అలా ఆల్టర్నేట్ చూసుకోకపోతే కష్టం అనమాట. ఇంకా అందుకనేసి అవుట్లైన్ ఇలా వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే ఇలా వేసేసానండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి ఏం జరిగిందంటే కరెంట్ పోయిందండి. అది నాకు తెలియక ఆల్రెడీ ఒకసారి నేను బ్లౌజ్ అయితే కుట్టేశాను అనమాట. కుట్టేసిన దాన్ని మొత్తం ఇదంతా రిమూవ్ చేసుకుని వచ్చాను. నిజంగా మొత్తం అంతా కూడా నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. దగ్గర 2 days పైనే అయిపోయింది అనమాట. 2 days వరకు కూడా నేను ఏంటంటే ఇవన్నీ పీక్కుంటూ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. కానీ తర్వాత ఎలా అయితేనో ఎట్టకేలకు ఇంకా తర్వాత నాకు అర్థమైంది కరెంట్ పోవడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడైతే వేసేసానండి. దట్టు ఏంటంటే ఇది స్టార్టింగ్ టైంలో వచ్చిన డిజైన్ అండి. చిన్న మిషన్ ఉండేది కదా, చిన్న మిషన్కి హాఫ్ వర్క్ ఒకటి చేసేవారు కదా, ఆ ప్యాటర్న్లో అయితే ఇచ్చాడు అనమాట. దానివల్ల కూడా కొంచెం తేడా అనేది వచ్చిందండి. ఇంకా సరే ఏదైతే అది అయిందని చెప్పేసి నేను కస్టమర్కి కూడా చెప్పేశాను. ఏం పర్లేదని అయితే నాకు కొంచెం భరోసా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. అండ్ హ్యాండ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. హ్యాండ్స్లో కూడా చాలా పెద్ద మిస్టేక్ అనేది జరిగిందనమాట. అది ఏంటనేది కూడా నేను మీకు ఇక్కడే చెప్పేస్తాను. అలా ఈ వీడియో కూడా వాళ్ళు చూసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఇక్కడ వరకు అంటే నేను చెప్పాను కదా ఇది స్టార్టింగ్ టైంలో వచ్చింది డిజైన్ అని చెప్పేసి. ఇది వచ్చేసరికి ఇక్కడ వరకు బాగానే ఉందండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ ఫ్లవర్ మీదకి ఎలా ఎక్కేసిందో చూడండి. ఇదిగోండి ఈ ఫ్లవర్ మీదకి ఎక్కేసింది అనమాట ఈ జరీ వర్క్ ఇక్కడ అంతా కూడా బాగానే వచ్చింది, చక్కగా బాగా వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనేసరికి ఫ్లవర్ మీద అయితే ఎక్కేయడం జరిగింది అనమాట. నేను కస్టమర్కి కూడా చెప్పాను హాఫ్ హ్యాండ్ వస్తుందండి, ఫుల్ హ్యాండ్ రాకపోవచ్చు, ఆ ఫుల్ హ్యాండ్కి వేసుకోవాలంటే ఇలా జరిగిందని అయితే చెప్పాను. సరే అనేసి ఆవిడ ఏం అనలేదండి. సరే అండి ఏం పర్వాలేదని అయితే అన్నారనమాట. ఇదండి ఈ డిజైన్ వచ్చేసరికి ఇదనమాట. ఈ వర్క్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. బ్లౌజ్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కదా. ఇది వచ్చేసరికి శారీ అనమాట. ఈ శారీకి దీనికి కరెక్ట్ గా సెట్ అయిందని అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఏది చూపించాలి, ఇదిగోండి ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను స్టిచ్ చేసింది అయితే కాదు, కానీ నేను సేమ్ ఇదే డిజైన్ ని నేను స్టిచ్ చేశాను అనమాట. ఇది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్ గా ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను మా ఆడపడుచు కూతురు ఫంక్షన్ కి అయితే చాలా స్పీడ్ గా మా మేనగోడల ఫంక్షన్ కి వెంటనే కుట్టించేసుకోవడం అయితే జరిగింది అనమాట. కానీ ఇది వచ్చేసరికి నేను దీనికి వచ్చేసరికి 1200 ఎంతో ఛార్జ్ చేశానండి. వాళ్ళకి 1200 or 1300 ఎంతో ఇచ్చాను వాళ్ళకి. అండ్ నేను ఇప్పుడు ఇదే సేమ్ బ్లౌజ్ ఇదే సేమ్ డిజైన్ మెరూన్ కలర్ మీద నేను కస్టమర్కి అయితే చేశాను అనమాట. అది మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేయమని అయితే చెప్పారు. అందుకని అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి నెక్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. ఇదిగోండి నేను మీకు ఇలానే చూపించేస్తున్నాను. ఇది ఇదిగోండి సేమ్ ఈ కట్ వర్క్ లాగే కుట్టేసి ఇచ్చారండి, వాళ్ళే కుట్టేసి ఇచ్చారు. కానీ నేనైతే పాపం కుట్టయితే ఇవ్వట్లేదు అనమాట, వాళ్ళైతే స్టిచ్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా వర్క్ రాలేదనమాట. అండర్ ఆర్మ్స్ దగ్గర అంతా కూడా వర్క్ రాలేదండి. నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ ఇక్కడ మరీ ఎక్కువ చూడండి, మరీ అంత గ్యాప్ వచ్చేసింది. ఇటుపక్క చూడండి, ఇటుపక్క అయితే చక్కగా వచ్చింది. దానికి బదులు కొంచెం ఇటు జరుపుకుంటే మనకి అటు ఇటు కూడా సమానంగా వస్తుంది. అప్పుడు మనకి ఇబ్బంది లేకపోనేమో. తీరా చూస్తే వాళ్ళైతే ఇలా చేశారనమాట. ఈ డిజైన్ కూడా ఎలా ఉంది అనేది నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను ఆ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చాక కూడా నేను మీకు క్లియర్ గా అయితే నేను చూపిస్తానండి. అండ్ ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇదిగోండి మెరూన్ అనమాట. ఈ మెరూన్ కూడా చాలా మిస్టేక్స్ జరిగాయండి. అంటే ఫస్ట్ బ్లౌజ్ మాత్రం కరెక్ట్ గా ఉంది. అంటే ఈ వర్క్ అయితే మాత్రం అస్సలు పేరు పెట్టే పనే లేదనమాట. సూపర్ వచ్చిందండి. వర్క్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది. నేను దీని కాంబినేషన్ కూడా చూపిస్తాను అన్నాను కదా, నేను మీకు దీని కాంబినేషన్ కూడా చూపిస్తాను.
చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. కానీ టైలర్ వేసేసారనమాట. నాకు చాలా కోపం వచ్చింది, కానీ ఏం చేయలేకపోయాను. ఇంకా సరే అనేసి వదిలేశాను. యాక్చువల్గా ఇది నా కూతురుది అనమాట. ఎందుకంటే తనకి భోగి రోజు డాన్స్ కోసం అనేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇంకా కేరళ కాటన్ అయితే కట్టమని చెప్పారనమాట తనకి. తీరా చూస్తే మెరూన్ కలర్ బ్లౌజులు ఏమి లేవు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇంకా వర్క్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో అలా ఉండిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే వర్క్ చేయడం జరిగింది. ఇదిగోండి కాంబినేషన్ ఇలా సెట్ చేశాను. ఆ డిజైన్ కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపించేస్తానండి. ఇదిగోండి ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే చెయ్యండి. వైట్కి మెరూన్ అయితే ఇచ్చాను అనమాట. ఈ లోపల కూడా మెరూన్ కలర్ పికాక్స్ అవి ఉన్నాయండి. ఇంకా అందుకనేసి నేను మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ గ్రీన్ కూడా ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను, కానీ మేడం వాళ్ళు మెరూనే కదా అడిగారని చెప్పేసి మెరూనే తీయాల్సి వచ్చింది. నాకు గ్రీన్ కలర్ చేసుకుంటానులేండి ఫ్యూచర్లో. అండ్ ఇప్పటికి వచ్చేసరికి ఇదిగోండి ఈ కేరళ కాటన్ అందరి దగ్గర ఉంటుంది కదండి, కేరళ కాటన్ శారీ అనేది. మ్యాక్సిమం మీకు ఎవరికైనా సరే ఇలాంటి కాటన్ శారీ ఉండి కానీ దీని మీద బ్లౌజులు సెట్ చేసుకోలేక, లేదంటే ఇందులో వచ్చిన బ్లౌజే వేసేసుకుని అలా చేసి ఉంటారు. లేదు అంటే కనుక వేరే వేరే డిజైన్స్ ఏవో చేసుకుని ఉంటారు కదా. మా పాప పిక్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇదిగోండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. నేను మీకు క్లియర్గా వర్క్ అనేది నేను చూపిస్తానండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అనమాట. మొత్తం అంతా కూడా చూడండి. ఇది వచ్చేసరికి ఈ షేప్ అనేది పెట్టానండి నెక్కకు వచ్చేసరికి. అండ్ బ్యాక్ అంతా ఇలా పికాక్స్ వచ్చిందండి. కానీ ఇక్కడ ఈ కట్ వర్క్ అనేది రావాలన్నమాట. టైలర్ ఇదే మిస్టేక్ చేశారండి. ఈ కట్ వర్క్లో రావడం మానేసి జస్ట్ ఇలా ఈ షేప్ అయితే పెట్టేశారనమాట. నాకైతే చాలా కోపం వచ్చింది. కానీ నేను ఇంకా ఎందుకులే రేపు పొద్దున మళ్ళీ మొక్కలు చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇంకా అడగలేదండి. ఈ బుటీస్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయండి. వర్క్ అయితే మాత్రం చాలా ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. గోల్డ్, సిల్వర్ ఇంకా సెల్ఫ్ కలర్ మెరూన్ అనేది యూజ్ చేశాను అనమాట. అండ్ ఇది చూడండి హ్యాండ్కి వచ్చేసరికి చూడండి, హ్యాండ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పికాక్స్తో వచ్చి చాలా చూడండి ఫుల్గా మొత్తం అంతా కూడా వచ్చింది. ఈ ఎడ్జ్లో కూడా మొత్తం ఈ చివరి వరకు వచ్చింది. అండ్ ఇక్కడ ఈ చిన్న పీస్ ఒకటే లేదంతే, మొత్తం ఈ హ్యాండ్కి కూడా చూడండి చక్కగా కరెక్ట్గా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న చిన్న బుటీస్ కింద ఫ్లవర్స్ కింద అయితే వచ్చింది. అండ్ ఈ షేప్ ఒకటే తీయలేదని నాకు చాలా ఫీల్ అయ్యాను. ఈ షేప్ కూడా తీసుంటే బాగుండేదని అయితే అనిపించిందండి. నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ డిజైన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి కదండి, మాఘమాసం ఇంకా పెళ్ళిళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి కదా. మీకు కూడా ఇలాంటి బ్లౌజులు కావాలంటే కనుక నాకైతే వాట్సాప్ అయితే చేయొచ్చండి. వాట్సాప్ మెసేజ్ చేశారంటే నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతానండి. డైరెక్ట్ మెసేజ్ చేసేయండి. మీకు ఇవి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి. ఇది వచ్చేసరికి నేను 1200కి చేస్తున్నానండి, జస్ట్ 1200 మాత్రమే. ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను 1500కి అయితే చేస్తున్నానండి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి కూడా 1500కే చేస్తున్నాను. కస్టమర్కి నేను 1500 అనే చెప్పానండి. ఇది కూడా నేను 1500కే చేస్తున్నానండి. అండ్ ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి 1100కి అయితే చేశాను అనమాట. ఈ వర్క్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో మగ్గ వర్క్స్ ఉంటాయి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కూడా ఉంటాయి. మగ్గం వర్క్స్ ఎలా కుట్టాలనేది నేను క్లియర్గా కుట్టైతే చూపిస్తానండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే నేను తెగిపోతున్నప్పుడల్లా నేను వీడియో అయితే తీసుకోలేను. అమ్మ బాబోయ్ దారాలు అయితే మాత్రం నార్మల్గా తెగట్లేదు. కూర్చోవడం లెగడం ఎందుకంటే నేను ఒక పక్కన నేను మగ్గం వర్క్ చేసుకోవాలి, అలాగే నేను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవాలి. దానివల్ల కొంచెం మగ్గం వర్క్ అవ్వట్లేదండి కంప్యూటర్, ఎందుకంటే అది కరెంటు అయిపోతుందని చెప్పేసి గబగబా లేచి మళ్ళీ నీడిల్లో దారం ఎక్కించేసి అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. కానీ అది మనం సెట్ చేసుకోవడానికి ఉండదు, ఇది మనం సెట్ చేసుకోవచ్చు. అందుకని దీన్ని కొంచెం పక్కన పెట్టి అదే ఎక్కువగా ఒక చంటి పిల్లలా అయితే చూసుకుంటున్నాను అనమాట. దాన్ని బ్లౌజ్ స్టిచ్ చేయాలి కాబట్టి అంత బాగా అయితే చూసుకుంటున్నాను. నా వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ బార్ మీద మీరు ట్యాప్ చేస్తే కనుక బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ మీద గట్టిగా కొట్టేసేయండి. గట్టిగా కొట్టారంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుందండి. ప్లీజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఎప్పుడు కూడా మ్యాక్సిమం షార్ట్స్లో
లాంగ్ వీడియోస్ కొంచెం గ్యాప్ అనేది ఇస్తున్నాను కదండి. షార్ట్స్లో రోజు కనీసం 2-3 షార్ట్స్ అనే పెడుతూనే ఉంటాను. అది నా గురించి అవ్వనివ్వండి, లేదంటే వర్క్ల కోసం అవ్వనివ్వండి, ఏదైనా సరే నేను ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.